మీరు కొద్దిసేపు ఆగండి ప్లీజ్, డోంట్ మైండ్. శివ గారు ట్రాఫిక్ గురించి ప్లీజ్, వాళ్ళిద్దరు గెస్టులు ఉన్నారు, వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ప్లీజ్ కంటిన్యూ చేయండి. శివ గారు ట్రాఫిక్ గురించి చెప్పండి. ఇన్ కేస్ మీకు గత 10 ఏళ్లలో ఏదైనా అనిపిస్తే అది కూడా చెప్పండి, ఆ సమస్యలు కూడా. ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు ఇప్పటిదాకా డిస్కషన్ లో జరిగింది ఈ 10 ఏళ్లలో ఏదైతే ఫ్లైఓవర్లు కట్టినరో అది ఈ రోజు కొత్తగా నిర్ణయించి కట్టింది కాదు, ఆల్రెడీ అది ప్రణాళికలో ఉండే వీళ్ళు కంప్లీట్ చేసిండు. అంత మటుకు సంతోషం. మిగిలిపోయినాయి కూడా మొన్న బహదూర్పురాయ్ కానీ లేకపోతే వేరే ఫ్లైఓవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక చేయడం జరిగింది. అక్కడ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టడం జరిగింది, ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి చేసిన దగ్గర వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు. కానీ గతంలో ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం లో ఉన్న దాంట్లో ఈరోజు జిహెచ్ఎంసీకి కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ కి కానీ ఇద్దరికి కూడా అనుసంధానం ఎక్కడ లేదు, వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు. మొత్తానికి రోడ్డు ఇప్పుడు గతంలో ఏదైతే జిహెచ్ఎంసీ చేసిన వర్క్ లో కానీ ఎలాబరేషన్ లో కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ లో కానీ ఈరోజు మొత్తానికి ప్రజలకు కూడా ఒక రకమైన ఒక క్రమశిక్షణ పద్ధతిగా పోదాము, సిగ్నల్ పడితే ఆపుదామని మెట్రోపాలిటన్ సిటీ వేరే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉందో మన దగ్గర కూడా లేదు. మొత్తానికి గత ప్రభుత్వంలో ఏం చేయడం జరిగింది, కెమెరాలు ఇచ్చేసి ఫోటోలు కొట్టమనడం జరిగింది. దాని విషయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు కంటే ఫోటోలు కొట్టడమే ఎక్కువ జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ అంటే సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా రెడ్ లైట్ పట్టినప్పుడు ఆపాల్సింది ప్రజల బాధ్యత కూడా. ఈరోజు ప్రజలు మొత్తానికి యాక్సిడెంట్లు కావడానికి కారణం ఎవరండి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా ఆలోచించాలా, గవర్నమెంటే ఒకటే ఆలోచించాలని కాదు, రోడ్ మీద పోయేది ప్రజలు. ప్రజలు పోయినప్పుడు ప్రజలు కూడా రెడ్ లైన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకోటి గతంలో ఇదే కేసీఆర్ గారికి లెఫ్ట్ సైడ్ లో మోటార్ సైకిల్ తర్వాత రైట్ సైడ్ లో కార్లు బస్సులు పోవాలని చెప్పి స్వయాన నేను ముఖ్యమంత్రి గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక 60 సంవత్సరాల నుంచి కూడా సిస్టమ్ అట్లనే ఉండే, మనకు 2 లైన్స్ ఉండే, రోడ్ డివైడ్ అయ్యి సైకిళ్ళు లేకపోతే రిక్షాలు లేకపోతే బండ్లు ఆటోలు ఒక లైన్ లో పోతాయి, ఇటు పక్క కారులు బస్సులు ఒక పక్క పోవాలని, అంటే 4 వీలర్ 6 వీలర్ ఒక రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో 3 వీలర్ అండ్ 2 వీలర్ ఇటు పోవాలనేది ఖచ్చితంగా ఆ నిబంధన ఇప్పుడైనా తీసుకురావాలా. ఇంకోటి సిగ్నల్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ వాళ్ళు కెమెరాలు పెట్టుకొని ఉండకుండా ఖచ్చితంగా ఒక 2 ట్రాఫిక్ వాళ్ళు సిగ్నల్స్ దగ్గర 4 క్రాసింగ్ రోడ్ కానీ 3 క్రాసింగ్ రోడ్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఉండి స్టాప్ లైన్ దగ్గర ఆగేటట్టు చూడాలా. ఇటువంటి చూస్తే ఇదైతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైట్ సైడ్ పోయేటోడు లెఫ్ట్ సైడ్ లో పోతాడు, లెఫ్ట్ సైడ్ లో పోయేటోడు రైట్ సైడ్ లో పోతాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కామన్ సెన్స్ కొంతమంది డ్రైవర్లకు పబ్లిక్ కి కూడా ఉండాలా, వాళ్ళ దగ్గర కూడా లేదు. ఇది సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ దీని మీద చొరవ చూపించాలా. ఖచ్చితంగా ప్రజలు దీన్ని కూడా శిరసా వహించాలి. ఎందుకంటే ప్రజల నుంచి కూడా మార్పులు రావాలా. ఉట్టి ట్రాఫిక్ అధికారులే లేకపోతే గవర్నమెంటే చేయాలంటే కూడా కాదు, ప్రజల సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం. ఎట్టి పరిస్థితిలో ఉన్న రోడ్ల కూడా కరెక్ట్ గా లైన్ బై లైన్ పోతే సరిపోతుంది. కానీ ఈ రోజు లైన్ బై లైన్ పోరు, ఎక్కడ అవసరం దొరికితే జిగ్జాక్ వెళ్ళిపోతున్నారు. అది కారోళ్ళు కూడా అట్లనే ఉన్నారు, ఆటోలు కూడా అట్లనే ఉన్నారు, అవసరం అయితే ఆర్టీసీ బస్సులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ మార్పాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ట్రాఫిక్ నియమ నిబంధన ఇంకా టైట్ చేయాలా. ఏదైతే నేను ఇప్పుడు చెప్పినట్టు 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఒక లైను, 4 వీలర్స్ అండ్ 6 వీలర్స్ ఒక లైన్, 1 by 1 పోతే మటుకు ఖచ్చితంగా ట్రాఫిక్ సెన్స్ తో పోతే మటుకు ఇబ్బంది ఉండదు. ఈ రోజు ట్రాఫిక్ సెన్స్ లేక కూడా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా సరే మొత్తానికి అడ్డుదొడ్డంగా నడిపించడంతో కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే గతంలో 10 సంవత్సరాల కింద తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండే, కొంచెం కొద్దిపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని పోవాలనే రకంగా మాట్లాడుతుంటే, కానీ అదే 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చిన్నపాటి రిపేర్లు చేసిండు తప్ప, అదే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మన కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అయినా సరే, ఇప్పుడు రామ్మూర్తి అయినా సరే, ఏదైతే రిపేర్ చేసిండ్రు తప్ప కొత్త పైప్ లైన్లు పెద్ద పైప్ లైన్లు ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఈరోజు జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ లో ఒక వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి ఫ్రెండ్లీ డీల్ ఉండి లేదా సంబంధం ఉండి సరిపోవాలా. కానీ ఈరోజు రోడ్ వేసిపోగానే ఇమీడియట్ గా వచ్చి ఇంకెవడో తవ్వేస్తాడు, అది ముయ్యారు. ఇటువంటివి కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. డ్రైనేజ్లు కూడా ఇప్పుడు వచ్చేది అంతా వర్షాకాలమే. రేపు ఇవన్నిటిని కూడా ఒక సమీక్ష తీసి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ అనేది ఒకటి మటుకు ఈ కెమెరాలు ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టేదానికంటే ట్రాఫిక్ వాళ్ళని ఖచ్చితంగా సిగ్నల్స్ మీద కానీ అక్కడక్కడ ఖచ్చితంగా వాళ్ళు నిలబడి
ఏది 4 క్రాసింగ్ రోడ్ కానీ 3 క్రాసింగ్ రోడ్ కానీ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు నిలబడి కంట్రోల్ చేస్తేనే కంట్రోల్ అవుతుంది తప్ప ఖాళీ కెమెరా పట్టుకొని కొడతా కంట్రోల్ అవుతుంది అంటే మటుకు ఖాళీ ఏమన్నా ఫైన్స్ వస్తాయి, చలన్లు వస్తాయి తప్ప మిగతా మార్పులు అయితే రావు. మార్పులు రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ దీని మీద ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. రైట్.